ఆసియాలో మళ్ళీ కోవిడ్ కలకలం మొదలైంది. హాంకాంగ్, సింగపూర్ లాంటి నగరాలలో కోవిడ్ విపరీతంగా పెరుగుతుందని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు మీడియాతో చెప్తున్నారు. హాంకాంగ్ లో మే ఫస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ 31 మంది ఈ కోవిడ్ తోటి చచ్చిపోయారని అక్కడ ఆరోగ్య శాఖ అధికారి ఆల్బర్ట్ ఆవ్ అనే వ్యక్తి మీడియాతో చెప్పిండు. అంతేకాదు హాస్పిటల్లో కూడా విపరీతంగా చేరుతున్నారట ఈ కోవిడ్ తోటి. సింగపూర్ లో కూడా పరిస్థితి అట్లనే ఉంది. ఒక నెల రోజులలో 14,000 పైచిలకు ఈ కోవిడ్ కేసులు నమోదైనాయి అంట. అంతేకాదు డైలీ ఒక 30% మెంబర్స్ అదనంగా మళ్ళీ హాస్పిటల్లో చేరుతారట కోవిడ్ తోటి. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ కోవిడ్ వేరియంట్ అంత ప్రమాదకరంగా ఏం లేదంట, కానీ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలంటారంట. అట్లనే చైనాలో కూడా పరిస్థితి అట్లనే ఉంది. చైనా కూడా మళ్ళీ ఒక కోవిడ్ వేవ్ ని గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ ఒక 1 వీక్ 15 డేస్ నుంచి కోవిడ్ కేసులు ఇబ్బడిగా పెరుగుతున్నాయంట. డైలీ ఒక 10-15 వరకు నమోదవుతున్నాయంట. దీన్ని బట్టి అక్కడ ఇంకో కోవిడ్ వేవ్ వస్తుందేమోనని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తారు. థాయిలాండ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో సోంగ్ క్రాన్ అనే ఒక పండుగ చేస్తారు. ఈ పండుగ తర్వాత అక్కడ కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంట. సో దీనికోసమే అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఇంతగా జాగ్రత్తలు ఏంటంటారా, షుగరు, బీపీ ఇట్లాంటి ఉన్నోళ్ళు, గుండె జబ్బులు ఉన్నోళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, అవయవ మార్పిడి చేయించుకున్నోళ్ళు, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నోళ్ళంతా వెంటనే బూస్టర్ డోసులు వేసుకోవాలి. అట్లాగే చిన్నపాటి జ్వరం వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం జ్వరం ఎక్కువ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి పోయి టెస్టులు చేయించుకోమంటున్నారు. అంతేకాకుండా మళ్ళా సేమ్ సిచ్యువేషన్స్, భౌతిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, చేతులు కాళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ఇల్లుని క్లీన్ ఉంచుకోవడం, ఇట్లాంటివి కూడా పాటించాలని చెప్తున్నారు. అట్లనే ఈ కోవిడ్ అనేది వానకాలంలో వస్తుంది, ఎండాకాలంలో వస్తుంది, చలికాలంలో వస్తుంది, ఇట్లాంటి ముచ్చట్లు ఏం లేవు. ఇది కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు అని చెప్తారు. తైవాన్ లో కూడా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అక్కడ టాప్ సింగర్ ఒక ఆయన ఉండు, ఆయన పేరు ఈసన్ చావ్. ఈయనకి కోవిడ్ రావడంతో ఒక నెల రోజుల పాటు ఆయన షోలన్నీ రద్దు చేసుకున్నాడు. సో జనం బీ కేర్ఫుల్. కోవిడ్ ఎప్పుడైనా ఆసియాలో మొత్తం వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇండియాలో కూడా ఎప్పుడైనా రావచ్చు. అందరు జాగ్రత్తగా ఉండండి.